ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా? పైకి వెళ్ళాడు. ఏంటి పోయాడా? చెట్టు మీద ఉన్నాడా? ఓహో, నమస్కారం అండి. గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా? చిత్తం తమరో? నేను మీసాల అమ్మిరాజు. ఓహో. అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోట టోటల్ గా కొనేయాలనుకుంటున్నాను. అమ్మాయి కోటయ్య గారి తోటలు కొంటారా? అయితే పైకి రండి. నో నో, నువ్వే కింద దగ్గర అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. లేకపోతే నువ్వు సైలెన్స్. ఏయ్ తాతాలు, ఏంట్రా? నీ మోహులారి గట్టి పైకి పంపరా. అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా? ఆ. కోటయ్య గారు ఆస్తులు అమ్మడానికి మేమెవరు, కొనడానికి నువ్వెవరు? నువ్వు గవర్రాజువి, నేను అమ్మిరాజుని. నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోదు. సావిత్ర ఆ మధ్య సోమయాజులు గారు నావలెంకన్నా కలిసి కోటయ్య గారు వాడిన పాస్ సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు. సావిత్రి సావిత్రి అంటున్నావు, ఎవరా టికెట్? నాకేదో డౌట్ గా ఉంది ఆ వ్యక్తి మీద. ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవడరా నువ్వు? తింగరోడు తెలిసిపోయినట్టుంది. ఆన్సర్ తర్వాత చెప్తాను గానీ, సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా. అరే ఏసేండి రాయండి. ఏమైంది వీడికి? ఏంటిది? నిన్ను కూడా తల్లి తగలేశారనమాట. ఇంతకీ గవర్రాజు ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోవడం కాదు, కలుసుకున్నాను. ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని మిస్ అండర్స్టాండింగ్ కాదు మిస్ అండర్స్టాండింగ్. వస్తున్నా. ఆ సావిత్రి కోటయ్య గారి కీపా అన్నాను, అంతే చావుగొట్టి చెవులు మూసారు. సావిత్రి ఎవరు? అది మాత్రం తెలీదు. ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసురాలని అర్థమైంది. బతుకున్నోళ్ళని కీర్తి చేసి అనరా? నిన్ను పోయాక కూడా అనరు. మీరు ఉండే